హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూపించే ఫోటో యొక్క క్వాలిటీ, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మనం వాట్సాప్లో ఆస్క్ మెటా యూజ్ చేసి ఎలా చేంజ్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ మనం వాట్సాప్ను ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ బాటమ్ రైట్ సైడు ఆస్క్ మెటా ఏ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ రైట్ సైడు కెమెరా సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బాటమ్ లెఫ్ట్ సైడు ఇమేజ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు మన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆస్క్ అబౌట్ దిస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మన మ్యాటర్ని టైప్ చేసుకోవాలి. ఇక్కడ జనరేట్ క్వాలిటీ ఫోటో అండ్ చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ విత్ స్కై బ్లూ కలర్. నెక్స్ట్ ఇక్కడ సెండ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఆ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇమేజ్ అనేది క్వాలిటీ ఇమేజ్గా జనరేట్ అయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి చేంజ్ అయింది. ఒకవేళ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ టాప్ రైట్ సైడ్ డౌన్లోడ్ సింబల్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మ్యాటర్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాడో ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. సో ఒకసారి మనము వెరిఫై చేద్దాం. కాబట్టి ఈ వాట్సాప్ని మినిమైజ్ చేసి ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఆ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఒకసారి చూడండి, బాటమ్ రైట్ సైడ్ కెమెరా సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఒక ట్యాబ్లెట్ షీట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఈ ట్యాబ్లెట్ షీట్ని ఫోటో తీసి నెక్స్ట్ ఇక్కడ ఆస్క్ అబౌట్ దిస్ ఉంది కదా, ఇక్కడ ఈ ట్యాబ్లెట్ని ఎందుకు యూజ్ చేస్తారు, దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇలా టైప్ చేసి ఇక్కడ టిక్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన మొత్తం డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఆ ట్యాబ్లెట్ ఎందుకు యూజ్ చేస్తాము, సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్ మ్యాటర్ ఏంది ట్యాబ్లెట్ గురించి మొత్తం డేటా అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు.